నమస్కారం అందరికీ. అయితే లాస్ట్ వీడియోలో వివాహ బంధంలో జరిగే గొడవల రకాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఎట్లాంటి టైప్ ఆఫ్ జంటలు ఆ గొడవలకి దారితీస్తాయి. కొంతమంది తొందరగానే పరిష్కరించుకొని దాటి నుంచి బయటికొస్తారు. కొంతమంది మాత్రం డైవర్స్ దాకా తీసుకెళ్తారు. అయితే ఈ జంటలో రకాలుంటాయా? వాటి గురించి చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సి. వీరేందర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్, ఎట్లాంటి టైప్ ఆఫ్ జంటలు ఉంటారు? చాలా మంచి టాపిక్ ఈ రోజున మనం చర్చించబోతున్నాం. చాలా మంది కుటుంబాల్లో భార్యాభర్తలు రెగ్యులర్గా కాన్ఫ్లిక్ట్స్, రెగ్యులర్గా పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, వీలైతే ఫిజికల్గా కొట్టుకోవడం వరకు కూడా దారితీస్తాయి. నిజానికి ఎందుకు ఇంత ద్వేషంతో, ఇంత కోపంతో ఈ వ్యక్తులు ఒకరికొరు పోట్లాడుకోవాలా అంటే, మనం గతంలో చెప్పినట్టుగా డెఫినెట్గా అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తల్లిదండ్రులు ప్రవర్తించే విధానము, తల్లిదండ్రులు వీళ్ళను ట్రీట్ చేసే విధానం అంతా కూడా వాళ్ళకి తెలియకుండానే ఆపోజిట్ స్పౌజ్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయ్యే కాలం లోపల వాళ్ళు అసెస్ చేసుకోవడంలో విఫలం కావడం, అవతల వాళ్ళ తప్పు వాళ్ళని ఇట్లా ఉన్నానని వాళ్ళు నమ్మగలుపుకోవడం, ఇవన్నీ వెరసి వ్యక్తుల మధ్య విపరీతమైన కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది. అయితే గాట్మన్ అనే ఆయన ఒక 30 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలను 30 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి పెళ్ళైన తర్వాత 30 సంవత్సరాల వరకు వాళ్ళ జీవితంలో వచ్చే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి ఈవెంట్ని కూడా మెజర్ చేసి ఆయనే ఒక 5 రకాల కపుల్స్ ఉంటుంది అనేది అసెస్ చేశాడు. అందులో మొట్టమొదటి మనం ఏమంటామంటే కాన్ఫ్లిక్ట్ అవాయిడెంట్ కపుల్, అంటే వోలటైల్ కపుల్, వ్యాలిడేటింగ్ కపుల్, హోస్టైల్ డిటాచ్డ్ స్టైల్ అని కపుల్ అని. నాలుగోది హోస్టైల్ కపుల్స్. ఇవి 5 రకాలైన కపుల్స్గా విడగొట్టాడు. అంటే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అవాయిడెంట్ కపుల్ ఉందనుకోండి, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చేయడాన్ని అవాయిడ్ చేయడానికి చూస్తారు. వాళ్ళు ఒకరికొరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, వాళ్ళు అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ కారు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అవుతుంది అని తెలియగానే వెంటనే ఆ టాపిక్ నుంచి డైవర్ట్ కావడము, లేకుంటే నాకు తెలియదని విడ్రా కావడము. బికాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ చాయిసెస్. అంటే ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇష్టమైన కన్వర్జేషన్ అవతల వ్యక్తి రోజు చేశాడు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. వెంటనే భర్త ఈ కాన్ఫ్లిక్ట్ అవాయిడెంట్లో ఉన్న సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ ఇది నాకు ఉపయోగకరంగా లేదులే, ఎందుకు వచ్చింది డిస్కషన్ చేయడం, అవునా ఓకే ఓకే ఫైన్, వీల్ క్యాచప్ లేటర్ అని చెప్పి వాళ్ళు ఏదో పన్నట్టు వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చే దాన్ని అవాయిడ్ చేసేసి కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఎట్లుంటే బాగుంటుంది దాని మీద ఫోకస్ చేస్తారు. ఇది మనం కాన్ఫ్లిక్ట్ అవాయిడెంట్ కపుల్ అంటాం. రెండోది వోల్టైల్, అంటే వీళ్ళు చాలా ప్యాషనేట్గా ఉంటారు ఒకరి పట్ల ఒకరికి. విభేదాలు రావడం, అభిప్రాయ భేదాలు ఉండడం అనేది చాలా కామన్ అది. కానీ వాళ్ళకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, మన విభేదాలు మన వైరుధ్యాలు కాదు, మన వైరుధ్యాలు మన విభేదాలు కాదు. వైరుధ్యం ఉండడం అనేది చాలా సహజంగా ఉంటుంది మనుషులకి. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ, ఎవ్రీ లైఫ్ హ్యాస్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ మెథడ్ ఆఫ్ లివింగ్ స్టైల్. వీఆర్ టోటలీ డిఫరెంట్, కానీ కలిసి జీవించాలనుకుంటున్నాము. ఈ కలిసి జీవించాలనుకున్న క్రమం లోపల అవతలి వ్యక్తుల అభిప్రాయాలు, ఆలోచనలు మనం ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, గౌరవించాలి. అవతల వ్యక్తుల అభిప్రాయాలు మనతో మ్యాచ్ కాకపోవచ్చు, మనం డిఫరెంట్ కదా, డెఫినెట్గా మ్యాచ్ కావు, కానీ అదొక పర్స్పెక్టివ్ ఉంది అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఒక బెటర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద లైఫ్ వాళ్ళకు ఉంటుంది. బిగ్గర్ లైఫ్ను వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళు చాలా కాన్ఫ్లిక్ట్ని ఈజీగా వోల్టైల్గా మార్చేస్తారు. వాళ్ళు ఏమీ పట్టించుకోరు, కానీ వాళ్ళు ఒకరి పట్ల ఒకరి గౌరవంతో ఉండి వాళ్ళు మంచి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకెళ్తారు. అందులో థర్డ్ది వాలిడేటింగ్, అంటే వాళ్ళకి ఎంత ఏ పనిలో అయినా సరే మనం ఇద్దరం బ్యాలెన్స్గా ఉండాలి అని ఒక కాన్షియస్నెస్ తోటి ఉంటారు వాళ్ళు. వాళ్ళకు అవతల వ్యక్తులు ఇబ్బందులు వచ్చినా, వాళ్ళకు వచ్చిన కష్టాలు వచ్చినా సరే వాళ్ళతో కలిసి పనిచేయడం కానీ, ఆ విభేదాలను గుర్తించడం కానీ, వాటిని అడ్రస్ చేయడం కానీ వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు. ఈ మొదటి 3 లక్షణాలు గల కపుల్ ఎవరైనా సరే వాళ్ళ జీవితాంతం చాలా అన్యోన్యంగా, చాలా డిస్టర్బెన్స్ వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఫిఫ్త్ వన్ హోస్టల్ డిటాచ్డ్ కపుల్ అంటాం. అంటే వీళ్ళు ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఉండడమే కాకుండా వాళ్ళు చాలా నిర్లిప్తంగా ఉంటారు జీవితం పట్ల, కుటుంబం పట్ల, అవతల వ్యక్తుల పట్ల. అసలు మనం ఎందుకు కలిసి ఉంటున్నాము, అసలు జీవితం ఏంటి, ఇలాంటి ఆలోచన ధోరణితో ఉన్న వాళ్ళు, ఇలాంటి యాటిట్యూడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు జీవితాలు ఎప్పుడు కూడా చాలా సుఖంగా ఉండదు. వాళ్ళు సుఖంగా ఉండరు, అవతల కూడా సుఖపెట్టరు. సో ఈ 2 అంటే హోస్టైల్ కపుల్, హోస్టల్ డిటాచ్డ్ కపుల్, ఈ 2 రకాలైన కపుల్ లక్షణాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా అది పోట్లాడుతూ నడుస్తుంది. ఒకవేళ కలిసి ఉన్నా సరే వాళ్ళు ఒకరి పెట్లో ఒకరికి ద్వేషంతోటి, కుట్రతోటి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా దీని నుంచి బయటపడాలని ఆలోచిస్తారు. మనము చాలా రోజులుగా ఈ లాస్ట్ 1 year నుంచి వింటున్నాం కదా, ఏది భార్యలు భర్తలను చంపడం.
భర్తలు భార్యలు చంపడం అనేది మనం 70s నుంచి మనోళ్ళ కింద. ఇప్పుడు ఈ 2024-25 లోపల భార్యలు భర్తలు చంపడం వింటూనే ఉన్నాం. సో ఇవి ఇవి వీళ్ళిద్దరు ఈ 2 కపుల్స్ ఈ అటాచ్డ్ హోస్టైల్ అండ్ హోస్టైల్ డిటాచ్డ్ కపుల్స్ నుంచే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఎంతసేపు కుట్రపూరితంగా, నేరపూరితంగా ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కపుల్స్ సరిగ్గా కలవట్లేదు, మా భావలు కలవట్లేదు, మా మధ్య అనురాగం ఉండట్లేదు, మా మధ్య ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ కూడా ఉండట్లేదు, ఒక ఎక్స్టర్నల్ కండిషన్ వల్లే మనం కలిసి జీవించాల్సిన దుస్థితి దాపురించింది అని దాంతోటి ఉండడం కంటే ఎక్కువ ఐ సజెస్ట్ మీరు దగ్గరలో ఉన్న ఒక కపుల్ కౌన్సిలింగ్ కానీ మా దగ్గర కానీ వస్తే, మా దగ్గర ఒక టీం ఉంది. మీకున్న ఈ అటాచ్మెంట్ స్టైల్స్ను, మీకున్న అన్మెట్ సైకలాజికల్ నీడ్స్ని, మీరు పెరిగిన వాతావరణం మీ జీవితం మీద ఎంత ప్రభావం ఉందో అది ఇప్పుడు మీ భార్యాభర్తల మధ్య ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని అసెస్ చేసి వాటిని డీఎస్కలేట్ చేసి మళ్ళీ కంఫర్టబుల్గా ఫ్రెండ్లీగా ఉండే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి 100% పాసిబిలిటీ ఉంది. కాబట్టి కపుల్స్ ఎవరైనా సరే ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ టేక్ అవర్ హెల్ప్ అండ్ మేక్ యువర్ లైఫ్ బెటర్. సో ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ కేర్.